ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీరు అన్నారు అజారుద్దీన్ గారికి మంత్రి ఇచ్చారు, 2 ఏళ్లుగా గుర్తురాని మంత్రి పదవి ఇప్పుడెందుకు గుర్తొచ్చిందండి సడన్గా? దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మైనారిటీలు మాతో లేరు, అందుకే వాళ్ళని ఏదో ఒకటి చేసి బుజ్జగించుకుందాం, ఏదో ఒకటి చేసి కనీసం వాళ్ళని ఆకట్టుకుందాం అనే ఒక ప్రయత్న భాగంలో దింపుడు గల్లం ఆశ అంటారే, అందులో భాగంగా వారికి మంత్రి పదవి ఇచ్చారు. సరే పర్వాలేదు, మొత్తానికి 2 ఏళ్ల తర్వాతన్నా బుద్ధి వచ్చింది, 2 ఏళ్ల తర్వాతన్నా మరి మంత్రి పదవి ఇచ్చారు, సంతోషం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్, ఆయన మాటల్లో వినబడుతున్న ఒక బాధ, ఒక భయం దేనికి సంకేతం? ఇవాళ 14 మంది మంత్రులు ముఖ్యమంత్రి గారి కాలికి బల్పం కట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మీరు గతంలో మేము కూడా కొట్లాడాం ఉప ఎన్నికలు. ఏదైనా ఉప ఎన్నికల్లో మూర్తి గారు, కేసీఆర్ గారు ఎన్నడన్నా ఒక ముఖ్యమంత్రిగా మేము ఓడిపోతే ఫలానా పథకం రద్దు చేస్తాం అని చెప్పిన ఒక ఎన్నిక చూపెట్టండి నాకు. ప్రజాస్వామ్యంలో గెలుస్తాం, ఓడతాం, కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఈ స్థాయిలో, నేను ఓడిపోతే మీకు సన్నబియ్యం రద్దు చేస్తా, ఇది రద్దు చేస్తా, అది రద్దు చేస్తా. అసలు నువ్వు ప్రారంభించింది ఏముంది? నువ్వు 2,500 రూపాయలు ప్రారంభించావా నెలకి మహిళలకి? లేదా 4,000 పెన్షన్ ప్రారంభించావా? వికలాంగులకు 6,000 ఇస్తున్నావా? పెళ్లికి తులం బంగారం ఇస్తున్నావా? ప్రారంభించిందే ఏమీ లేదు, మళ్ళీ పెద్ద రద్దు చేస్తా అని బెదిరించుడు. అయినా ఇంకోటి, ఇదేమి రేవంత్ రెడ్డి గారు అబ్బ సొత్తు కాదు, ఇంకా ఎవరిదో ఇంటి సొత్తు కాదు, అలా నేను రద్దు చేస్తానని చెప్పడానికి ఎవడు రారాజు కాదు, చక్రవర్తి కాదు, ఎవడు నియంత కాదు. అంటే వారు అంటుంది ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇవన్నీ మీకు రద్దు అయిపోతాయని అంటున్నాను. అంటే ఈ ఉప ఎన్నికతో మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా వస్తుందంటే ముఖ్యమంత్రి గారికి ఆయన పదవి పోతుందని భయం పట్టుకుందా? ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవంగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని తీసేస్తారని ఆయనకు తెలిసి వచ్చిందా? మరి అదే నిజమైతే చెప్పమనండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఈ దరిద్రం ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మార్పులు ఉంటాయి, మీరు చూస్తారు.